వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. డిఎస్సి ప్రిపరేషన్లో, గ్రూప్స్ ప్రిపరేషన్లో, సివిల్స్ ప్రిపరేషన్లో, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఒక సమస్య మర్చిపోవడం, ఫర్గెటింగ్. సైకాలజీలో దీన్ని విస్మృతి అంటారు. ఎందుకు మనం నేర్చుకున్నది, అభ్యసించినది మర్చిపోతూ ఉంటాం. జర్మనీ దేశానికి చెందిన ఎబ్బింగ్హాస్ అనే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 1885లో ఒక ప్రఖ్యాత గ్రంథం రాయడం జరిగింది. ఆ గ్రంథం పేరు ఆన్ మెమరీ. ఈ ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథంలో ఎబ్బింగ్హాస్ స్మృతి పైన, విస్మృతి పైన, మెమరీ పైన, ఫర్గెటింగ్ పై చేసిన అనేక ప్రయోగాలు వివరించడం జరిగింది. తన స్మృతిని తాను పరీక్షించుకొని మరి అభ్యసించిన తర్వాత వ్యక్తులు ఎంత శాతం మర్చిపోతారో ప్రయోగాత్మకంగా నాన్ సెన్స్ సిలబుల్స్ ఉపయోగించి, అర్ధరహిత పదాలు ఉపయోగించి ఎబ్బింగ్హాస్ ఈ డేటా ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనం నేర్చుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత 47% మర్చిపోతాం. అభ్యసించిన తర్వాత 50 మినిట్స్ తర్వాత దాదాపుగా నేర్చుకున్నది 50% మర్చిపోతాం. అదేవిధంగా నేర్చుకున్న తర్వాత 1 డే తర్వాత స్వతహాగా మన మెదడులో మనం 66% మర్చిపోతాం. 2 డేస్ తర్వాత 72%, 6 డేస్ తర్వాత 75%, దాదాపుగా 31 డేస్ తర్వాత అభ్యసించిన విషయాలలో 80% మర్చిపోతాం. కేవలం 20% మాత్రమే గుర్తుంచుకుంటామని చెప్పారు ఎబ్బింగ్హాస్. కనుక మర్చిపోవడం అనేది ప్రతి మనిషి ఎదుర్కొంటున్నటువంటి ఒక సాధారణ సమస్య. కనుక మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు క్లాస్లో ఒక చిన్న మెమరీ టెక్నిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అభ్యసించిన విషయం, నేర్చుకున్న విషయం మర్చిపోకుండా ఉండాలంటే ఈ మెమరీ టెక్నిక్ మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. తప్పనిసరిగా ఏ విషయమైనా, ఏ కాన్సెప్ట్ అయినా, ఏ డేటా అయినా, ఏ సూత్రమైనా, ఏ సాధారణీకరణమైనా, ఏ శాస్త్రవేత్త పేరైనా కూడా సులభంగా మీరు పరీక్ష వరకు గుర్తుంచుకోగలుగుతారు. మల్టిపుల్ చాయిస్లో దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. ఒకవేళ ఎస్ఏ షార్ట్ ఆన్సర్ ఎగ్జామ్ అయితే సులభంగా గుర్తుంచుకుంటారు ఈ టెక్నిక్ ఫాలో అయితే. సో ఈ టెక్నిక్ పేరే రిపిటేషన్. చాలామంది శాస్త్రవేత్తలు మరి ప్రయోగపూర్వకంగా నిరూపించినది ఏమిటంటే రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. అమెరికా దేశానికి చెందినటువంటి థారండైక్ ఒక క్యాట్ పైన ప్రయోగం చేసి ఒక గ్రంథం రాస్తాడు. సో యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. తాను క్యాట్ పైన, పిల్లిపై చేసిన ప్రయోగాల ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు థారండైక్. దాని పేరే యత్న దోష అభ్యసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. సో ప్రయత్నముల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది. ఏదైనా ఒక నైపుణ్యం మనం నేర్చుకుంటామని థారండైక్ తన ప్రయోగంలో వివరించడం జరిగింది. యాజ్ ట్రయల్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఎర్రర్స్ విల్ బి డిక్రీజ్డ్. సో ఈ టెక్నిక్ పేరే రిపిటేషన్. 21 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎమిలీ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ని వినేటప్పుడు సాధ్యమైనంత వరకు అర్థం కాని కాన్సెప్ట్స్ ఒక 21 టైమ్స్ వినడానికి ట్రై చేయండి. ఆ విన్న కాన్సెప్ట్స్ ఇతరులతో డిస్కస్ చేయండి, ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో లిజనింగ్, స్పీకింగ్ చాలా ముఖ్యమైన అంశం. ఏదైతే నీకు అర్థం కాలేదో, ఏదైతే నువ్వు మర్చిపోతున్నావో, ఏదైతే నువ్వు గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నావో ఆ డేటా కానీ, కాన్సెప్ట్ కానీ, సూత్రం కానీ, మరి ఆ శాస్త్రవేత్త పేరు కానీ, ఆ సంవత్సరం కానీ, తేదీ కానీ 21 టైమ్స్ రాయడానికి ప్రయత్నించు, చదవడానికి ప్రయత్నించు. తప్పనిసరిగా ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లాంటి సబ్జెక్టు, ఎడ్యుకేషనల్ సైకాలజీ లాంటి సబ్జెక్టు, పెడగాజీ లాంటి సబ్జెక్టు, వీటికి ఎంతో కూడా
ప్రాక్టీస్ అవసరం. బిఎడ్, డిఎడ్ కాలేజీలో మాత్రమే నేర్చుకునే సబ్జెక్ట్స్ మీకు బాగా గుర్తుండాలంటే, మర్చిపోకుండా మీరు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఈ టెక్నిక్ ఫాలో కాండి. 21 నంబర్ 21 21 సార్లు ఎమిలియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ వినడం, ఆ విన్న క్లాసెస్ గురించి మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏవైతే మర్చిపోతున్నావో అవి 21 టైమ్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది సక్సెస్ అయ్యారు. ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం చదువుతున్నామో అది వీలైతే 21 టైమ్స్ రాయడానికి ట్రై చేయండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. డిఎస్సి నుంచి సివిల్స్ వరకు ఏ జాబ్ అయినా కూడా సులభంగా సాధించేటువంటి అవకాశం ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మెమరీ టెక్నిక్స్లో ఒక టెక్నిక్ చెప్పాను. ఇటువంటి మరిన్ని టెక్నిక్స్ కోసం మరి ఎమిలియా అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మరి మీ కామెంట్స్ తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ, తెలుగు మీడియంలో మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన క్లాసెస్, డిజిటల్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మన ఎమిలియా అకాడమీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఆసక్తి గల విద్యార్థులు, ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ కష్టంగా భావించేటువంటి విద్యార్థులు మరి ఎమిలియా అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో స్టోర్ ఫోల్డర్లో ఉన్నటువంటి కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ఇంటి దగ్గర నుండే నేను చెప్పిన ఈ టెక్నిక్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.